హల్లెలూయా. మొదటిగా సమయం ఇచ్చినందుకు వందనాలు అయ్యగారికి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో బలహీనంగా ఉన్నాను. నాకు క్యాన్సర్ వ్యాధితో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు నాకు 40 కరెంట్లు పెట్టారు, 6 కీమోలు పెట్టారు, కానీ నాకు ఏం స్వస్థత జరగలేదు. ఇక్కడికి వచ్చినాక నేను స్వస్థత పొందుకున్నాను. నేను నడిచే అంత ఓపిక కూడా నాకు లేకపోయినా నేను నడిచే అంత దేవుడు నాకు శక్తినిచ్చాడు. ఆహారం తీసుకునేదాన్ని కాదు, మంచం మీదే పడుకొని ఉండేదాన్ని నేను. అలాంటి దేవుడు నన్ను ఇక్కడ రాగానే బాగు చేశాడు. ఒకసారి ఏమో హైదరాబాద్ పోయాను, 2 సార్లు ఏమో విజయవాడ వచ్చాను ఇక్కడికి మీటింగ్కి. దేవుడు నేను టాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు. ఇప్పుడు నేనైతే క్యాన్సర్ టాబ్లెట్లు వేసుకోవట్లేదు, హెచ్ఐవి టాబ్లెట్లు వేసుకోవట్లేదు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు వచ్చారు మీరు? పోయిన నెలలో వచ్చాను నేను. పోయిన నెలలో వచ్చారు. పోయిన నెల నుండి హైదరాబాద్ వచ్చాను. ఆశ్రయపురంకి వచ్చారు హైదరాబాద్. వచ్చాను. అక్కడ వచ్చిన స్వస్థత ప్రార్థన తర్వాత వచ్చిన తర్వాత నుండి దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చారు. అవును. అప్పటి నుంచి ఇప్పటి వరకు టాబ్లెట్లు వేసుకోవట్లేదు. ఎన్ని టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు రోజుకి 6 టాబ్లెట్లు 8 టాబ్లెట్లు వేసుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఏం టాబ్లెట్లు వేసుకుంటే షుగర్కి ఒకటే వేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. దేవుడు చేసిన కార్యం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.